బ్యాక్ టు మై ఛానల్ రేయన్ షాయ్ ఎడిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బాబు ఇడ్లీ ఎలా ఉంది? మా అమ్మ చేసిన ఇడ్లీ ఎప్పుడు రాయిలాగా ఉంటుంది. కానీ ఇది హోటల్ ఇడ్లీ కాబట్టి బాగుంది. డాక్టర్, నాకు కొన్ని రోజులుగా నిద్ర సరిగా రావట్లేదు. ఉండు, 2 నిద్ర మాత్రలు ఇస్తాను. నిద్రే కాదు, మంచి కలలు కూడా వస్తాయి. అలా నిద్ర పట్టేస్తుంది నీకు. మీ ఫ్రెండ్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నా వెనక కూడా నిజాయితీగా ఉండు మచ్చా. నేను నీ గురించి ఏ ప్రపంచానికి చాలా గొప్పగా చెప్పాను. ఏం బాబు పరిగెత్తుకుంటూ వస్తున్నావు? బాత్రూమ్ అనుకుని ఫ్రిడ్జ్ లో పాస్ పోసేసాను, అందుకే అమ్మ తరుముకుంటా వస్తుంది. ఎందుకు నన్న భయపడుతున్నావు? టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేయలేదు, అందుకే కొడుతుందేమో అని భయంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు బాబు? మా ఇంట్లో వాళ్ళకి బుర్ర లేదు, అందుకే నేను మటన్ షాప్ కి బుర్ర తేవడానికి వెళ్తున్నాను. ఏం బాబు ఫుల్ టెన్షన్ పడుతున్నావు? పాకింట్లో పిల్లలు ఫస్ట్ మార్క్స్ తెచ్చుకున్నది అని నన్ను తిడుతున్నారు. నీ రన్నింగ్ డేస్ ఫస్ట్ వచ్చింది మరచిపోయారు. అన్నయ్య, వచ్చే ఏడాది ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? అది 2025 లా ఉండకూడదని ఆశిస్తున్నాను. తమిళ అమ్మాయిలు బాగుంటారా? తెలుగు అమ్మాయిలు బాగుంటారా బాబు? తమిళ అమ్మాయిలు నవ్వితే బాగుంటారు, తెలుగు అమ్మాయిలు కోపంలో కూడా బాగుంటారు. ఏం బాబు నువ్వు సామాన్లు కదుగుతున్నావెంతే? మా అమ్మ రీల్స్ చూస్తూ బిజీగా ఉంది, అందుకే నేను సామాన్లు కదిగి బువ్వ చెయ్యాలి. నువ్వు నదుస్తున్నావెంతి పప్ప? లేడీస్ కి బస్సెస్ ఫ్రీ, మాకు కాదు. చార్జ్ కి డబ్బులు లేవు, అందుకే నడుస్తున్నా. బాబు నిన్ను ఎవరు దోశలు పోయామని చెప్పారు? ఎవరు చెప్పలేదు, మా అమ్మ సీరియస్ గా చూస్తోంది. ఎందుకు చిత్తి తల్లి ఎడుస్తున్నావు? మా అమ్మ పెళ్లి వీడియో చూసాను, నేను లేకుండా పెళ్లి చేసుకుంది. దీపావళిపై చాలా రోజులు అవుతుంది. మీ ఇంట్లో ఇంకా టపాసాల సౌండ్ వస్తుంది ఎందుకు బాబు? అదా, మా అన్న మా అమ్మ దగ్గర దెబ్బలు తిన్నాడు, అందుకే ఆ సౌండ్ వస్తుంది. మీ వైఫ్ ఏవంతా సరిగ్గా చేయదో కొంచెం చెప్తారా? రసం అనేవంత ఒకటి చేస్తుంది, అది విషం లాగే ఉంటుంది. తానే ఏమైంది బాబు అలా ఉన్నావు? నా జాతకం చెప్పించుకుందామని చిలక దగ్గర వెళ్ళాను, అది జాతకం చూసి చచ్చిపోయింది. బ్యాగ్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు బాబు? ఇప్పటి నుంచే చదివితే నీట్ పాస్ అవ్వచ్చు అన్నారు, అందుకే స్కూల్కి వెళ్తున్నాను. బాబు నీ వైఫ్ గురించి చెప్పు. ఎప్పుడు చూడు చేతులు కాళ్ళు నడుము నొప్పి అంటుంది, కానీ గొడవ పడేటప్పుడు మాత్రం ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో ఏమో. సారీ బాబు, ఆపరేషన్ చేసినా కూడా 50-50 ఛాన్సెస్. అవునా సార్? అయితే 2 సార్లు ఆపరేషన్ చేయండి సార్. మొదటిసారి 50%, రెండోసారి 50%, 100% సక్సెస్ అవుతుంది కదా సార్. బాబు, నీ స్నేహితుడికి ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? నువ్వు ఫోన్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నీ కోసం ఒక స్నేహితుడు ఎదురు చూస్తున్నాడని మర్చిపోకు. ఏం ఆలోచిస్తున్నావు? నన్ను ఎవరు గోల్డ్ అనలేదు, నాకు డౌట్ వచ్చింది. బహుశా నేను గోల్డ్ కాదు, నేను రోల్ గోల్డ్. ప్లేట్ బిర్యానీ ఎంత బాబు? 200 రూపాయలు మేడం. పక్కన 100 రూపాయలకే ఇస్తున్నారు. అక్కడ చచ్చిపోయిన కొల్లని కొసి వండారు. ఏం ఆలోచిస్తున్నావు? మాకు వేసవి సెలవులలాగా శీతాకాలం సెలవులు కావాలి. ఎక్కడికి వెళ్తున్నావు? బజార్కి వెళ్తున్నాను స్వెటర్ కొనడానికి, ఎందుకంటే చలికాలం వచ్చింది. మీ ఫ్రెండ్ ఎలాంటి వాడు? నా దగ్గర డబ్బు ఉంటే అందరికి హెల్ప్ చేస్తానని చెప్తాడు, కానీ ఫ్రీగా వచ్చిన క్యాలెండర్ కూడా ఎవరికి ఇవ్వడు.